ఫ్రై చేసి ఆ రసం పెట్టాలి, మస్తు ఉంటుంది అప్పుడు, అద్భుతం. చికెన్ కర్రీ ఎలా చేయాలో చెప్తావని రాయలసీమ స్టైల్లో. అవునా, చెప్తా. చికెన్ మంచిగా వాష్ చేయండి. మళ్ళీ 2 ఎర్రగడ్డలు కట్ చేసుకోండి, 2 కాకపోతే 3. ఇది హైదరాబాద్లో ఏమో. ఒక ఎర్రగడ్డ కట్ చేయండి. కొంచెం పెనం పెట్టి నూనె వేయండి, తర్వాత సాసవులు వేయండి. సాసవులు వేసిన తర్వాత కరేపాకు వేయండి. ఆ తర్వాత ఎర్రగడ్డ వేయండి. అవి వేగినాక ఎర్రగడ్డ వేయకముందే చెక్క కూడా వేస్తే బాగుంటుంది, యాలకుబొడ్లు అవి. ఓట్లేదు, నాకు తెలియదు నరేష్ గారు, ఎప్పుడు వస్తే అప్పుడు వేసి వస్తా అంతే. ఎర్రగడ్డ వేసేసి మళ్ళీ చికెన్ వేసి వేయించండి, అలా ఇలా ఇలా కాసేపు మంచిగా నూనెలో వేగినాక దొడుపు వేయండి. దొడుపు వేసిన తర్వాత కాసేపు వేగనియండి, మళ్ళీ మూత పెట్టండి. అదే నీళ్ళు ఉడుకుతూ ఉంటుంది. ఆ లోపల ఎండు కొబ్బరి, తెల్లగడ్డలు, కారము, ధనియాల పొడి, పసుపు, కొన్ని మిరియాలు, అల్లము వేసేయండి. దాంట్లో గ్రైండ్ చేసేయండి. పుదీనా కూడా కొంచెం వేయండి. మళ్ళీ గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఈ ముక్కలు ఉడికిపోయింటాయి, అందులో వేసేయండి పేస్ట్. మీకు ఎంతవరకు నీళ్ళు కావాలో అన్ని నీళ్ళు పోయండి. ఉప్పు చూడండి సరిపోయిందా అని, అంతే. వేసి నీళ్ళు పోసి ఇంకా మసాలా పెట్టడమే, అది ఉడుకుతూ ఉంటుంది, అయిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేయండి. ఇంకా చికెన్ మసాలా వేయాలనుకుంటే దాని మీద వేయండి లాస్ట్లో. అయిపోయింది చికెన్.